నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ గాయత్రి. ఈ రోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. రైతు సంక్షేమం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రణస్థలం మండలం వేల్పురాయిలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రణస్థలానికి తోటపల్లి ప్రాజెక్టు నీటిని తీసుకువచ్చి సాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి పంటలను రక్షించుకునేందుకు రైతులు ఈ నెల 15లోగా పంటల బీమా నమోదు చేసుకోవాలని సూచించారు. రైతుల సౌకర్యార్థం అందుబాటులోకి తెచ్చిన ఏపీఏఐఐఎంఎస్ యాప్ ద్వారా భూమి, పంటలు, మార్కెట్ ధరలు, ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ యంత్రాల వివరాలు పొందవచ్చని తెలిపారు. ప్రతి రైతుతో యాప్ ను డౌన్లోడ్ చేయించాలని అధికారులను ఆదేశించారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు మాట్లాడుతూ మడ్డువలస కాలువ నీటిని బుడుమూరు చెరువుకు మళ్లించి సాగునీటి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. తోటపల్లి కాలువలను అభివృద్ధి చేసి టైలెండ్ భూములకు నీరందిస్తామన్నారు. వ్యవసాయ శాఖ కమిషనర్ మనజీర్ జిలానీ నమూన్ మాట్లాడుతూ కందులు, మినువులు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని, పండించిన పప్పు ధాన్యాలను కనీస మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. కలెక్టర్ స్వప్నల్ దినకర్ పున్కర్ నవధాన్యాల సాగుతో భూసారం పెంచుకోవచ్చని సూచించారు. అనంతరం మంత్రి అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి గ్రామంలోని వరి పొలాలను పరిశీలించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఆఫీసులు అన్ని తనఖా పెట్టి 13 లక్షల కోట్ల అప్పు తీసుకున్నారు. మేము అధికారంలోకి వచ్చేసరికి ఉద్యోగస్తులకి జీతాలు లేవు, పెన్షన్లు లేవు, ఏ రంగం చూసుకున్నా అభివృద్ధి లేదు. ఈ పరిస్థితిలో మనం అధికారంలోకి వచ్చాం. దీనికి తోడు ఎలక్షన్ల ముందు మీ అందరూ ఇంటింటికి వెళ్ళారు సూపర్ 6 అని చెప్పి. రేపు మమ్మల్ని గెలిపించండి, అధికారంలోకి వస్తాం, ఈ పథకాలన్నీ చేస్తామని. ఇవన్నీ చేయాలంటే డబ్బులు ఉండాలి, చేతిలో చిల్లి గవ్వలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టం ఏమిటంటే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. దీనికి తోడు కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకి సంపూర్ణ సహాయ సహకారాలు. రాష్ట్రంలో డిఎస్సి సహా పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకత, మెరిట్ కు ప్రాధాన్యం ఇవ్వాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణలో అక్రమాలపై సిబిఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ శుక్రవారం శ్రీకాకుళం నగరంలోని జ్యోతిరావు పూలే పార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో మెరిట్ ఉన్న అభ్యర్థులను పక్కన పెట్టి అక్రమ మార్గాల్లో కొందరికి అవకాశాలు కల్పిస్తున్నారని ఆయన ఆరోపించారు. డిఎస్సి వంటి ఉపాధ్యాయ నియామక పరీక్షలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రత్యేకంగా క్రీడా కోట కింద ఉపాధ్యాయుల ఎంపికలో నకిలీ లేదా అనుమానాస్పద సర్టిఫికెట్లతో కొందరికి అర్హత కల్పించారనే ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. సర్టిఫికెట్ల కోసం డబ్బులు తీసుకున్నారంటూ అభ్యర్థులు చెబుతున్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సిబిఐ విచారణకు ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తుందని ప్రశ్నించారు. ఆరోపణల్లో వాస్తవం లేకపోతే దర్యాప్తు ద్వారా నిజాలు బయటపడతాయని, ప్రభుత్వం వెంటనే సిబిఐ విచారణకు అంగీకరించాలని ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు. ఎందుకంటే విద్యామంత్రికి సాక్షాత్తు తెలుసు, అతని ఆధ్వర్యానే, అతని నాయకత్వానే ఈ మోసం అంతా జరిగింది. ఇక ముందు ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా పోటీ పరీక్షలు జరిగితే ఆ పరీక్షల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు న్యాయంగా జరుగుతుందని నమ్ముతారా? మొన్న టీచర్స్కి డబ్బులు తీసుకుని వేశారు కదా, ఇప్పుడు కూడా డబ్బు ఇస్తే అయిపోద్ది కదా అని అంటే నాకు చాలా సిగ్గేసింది. స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయిన తర్వాత ఈ వ్యవస్థలన్నీ ఎంత దిగజారిపోతూ ఉంటే, రాను బలపడాల్సినటువంటి వ్యవస్థలు, ట్రాన్స్పరెంట్గా ఉండాల్సిన వ్యవస్థలు, ప్రతి ఒక్కరికి జవాబుదారీగా ఉండాల్సినటువంటి వ్యవస్థలు, ఎవరికి మీరు జవాబు చెప్పలేనటువంటి స్థితిలో ఇవి జరుగుతూ ఉంటే ఇవి ప్రశ్నించడానికి ఈనాడు ఇలాంటి పౌరులందరూ రాజకీయ పక్షాలకు చెందినటువంటి వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. వెంటనే మీరు రాజీనామా చేయండి, రుజువు చేసుకోండి, సిబిఐ దర్యాప్తుకి అంగీకరించి లేఖ రాయండి. అప్పుడు మీ నిజాయితీ బయటపడుతుందని సందర్భం మనవి చేస్తూ
డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, డ్రైవర్లకు నష్టం కలిగించే 2023 నూతన మోటార్ వాహన చట్టాన్ని సవరించాలని ఏపీ ఆటో అండ్ మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం ఎన్జీఓ హోంలో టి తిరుపతిరావు అధ్యక్షతన నిర్వహించిన డ్రైవర్ల మహాసభలో ఆయన మాట్లాడారు. డీజిల్, పెట్రోల్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, టోల్, ఇతర ఫీజులను తగ్గించాలని, డ్రైవర్లకు పీఎఫ్, ఈఎస్ఐ పెన్షన్ తో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. పెంచిన జరిమానాలను రద్దు చేయడంతో పాటు ఆటోలు, కార్లు, వ్యాన్లు, జీపులపై ఈ చలానాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 10న జరిగే దేశవ్యాప్త జై భారత్ కార్యక్రమంలో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. వాహనాల ఎఫ్సి, డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియను ప్రైవేటు సంస్థలకు అప్పగించకుండా ప్రభుత్వమే నిర్వహించాలని కోరారు. మహాసభలో జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా టి తిరుపతిరావు, కన్వీనర్ గా విఎస్ సురేష్, కో కన్వీనర్ గా డి యోగేశ్వరరావు ఎన్నికయ్యారు. పలువురు డ్రైవర్లు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాహన డ్రైవర్లకు, ట్రక్ డ్రైవర్లు ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 15,000 రూపాయలు వాహన మిత్ర అన్నారు. ఇవాళ 3 ఏళ్ళు అయింది, ఏది కూడా ఇవ్వలేదు. అలాగే జీవో నెంబర్ 2131 సవరిస్తా ఉన్నారు, సవరించలేదు. వీటన్నింటినీ సవరించి డ్రైవర్ల బ్రతుకులకు రక్షణ కల్పించాలని, ఎఫ్సీలు, డ్రైవింగ్ లైసెన్స్లు ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని, ప్రభుత్వం ఓలా, ఊబర్, రాపిడికి ఇచ్చిన అనుమతి వల్ల, అదేవిధంగా స్త్రీశక్తి పథకం వల్ల డ్రైవర్లు రోజుకి 100 రూపాయలు సంపాదించడం కష్టంగా ఉంది. వాహనాలు చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితుంది. అందువల్ల ఈ ఓలా, ఊబర్, రాపిడి, అదేవిధంగా స్త్రీశక్తి వల్ల ఆదాయం కోల్పోయిన డ్రైవర్లకి నెలకి 10,000 రూపాయలు జీవన వృత్తి ప్రభుత్వం చెల్లించాలని చెప్పి, మా సహజ మరణానికి 5 లక్షలు, ప్రమాద మరణానికి 10 లక్షల రూపాయలు ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి ఈ రోజు 4వ రాష్ట్ర మహాసభ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రాబోయే కాలంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా ఆధునిక సాంకేతికత పరిజ్ఞానంతో నూతన పాస్ పుస్తకాలను రూపొందించామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండి శంకర్ తెలిపారు. గార మండలం కొత్తూరు సవిరిగం పంచాయతీలో రీసర్వే ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేసి 700 మంది రైతులకు నూతన పాస్ పుస్తకాలు అందించినట్లు వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో రీసర్వేలో జరిగిన తప్పిదాల కారణంగా రైతులు 1B బ్యాంక్ రుణాలు, పంటల బీమా వంటి సమస్యలను ఎదుర్కొన్నారని ఆయన ఆరోపించారు. ఈ సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ గా తీసుకొని రీసర్వే ప్రక్రియను పునఃప్రారంభించారని తెలిపారు. 8 నెలల్లో పారదర్శకంగా రీసర్వే పూర్తి చేసి రైతులకు పాస్ పుస్తకాలు అందించారు మని చెప్పారు. గతంలో ఉన్న పాస్బుక్, టైటిల్ డీడ్లకు బదులుగా పూర్తి హక్కులతో కూడిన ఒకే నూతన పాస్ పుస్తకాన్ని అందిస్తున్నామని తెలిపారు. ఆధునిక రోవర్ సాంకేతికతతో ప్రతి భూకమతానికి ప్రత్యేక నెంబర్, ఖచ్చితమైన కోఆర్డినేట్స్ కేటాయించినట్లు చెప్పారు. పాస్ పుస్తకంలో ముద్రించిన క్యూఆర్ కోడ్ ను స్మార్ట్ ఫోన్ తో స్కాన్ చేస్తే భూమికి సంబంధించిన పూర్తి వివరాలు, ఖచ్చితమైన ప్రదేశం, కోఆర్డినేట్స్ తెలుసుకునే విధంగా వ్యవస్థను రూపొందించామని ఎమ్మెల్యే వివరించారు. ఆ రీసర్వే ప్రాసెస్ మన శ్రీకాకుళం నియోజకవర్గంలో మొదలు పెట్టినప్పుడు ఫస్ట్ నేను గార్ మండలంలోనే కొత్తూరు సౌరిగామే స్టార్ట్ చేశాం. అక్కడ పెట్టుకున్నాం మీటింగ్. ఆ రోజు చాలా క్లియర్గా, స్పష్టంగా రెవెన్యూ ఆఫీసర్స్ అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. చాలా క్లియర్గా జరగాలి, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు జరగకూడదు. ఇది గత ప్రభుత్వం మాదిరిగా మనం ఏదో లింకులు పెట్టేసి, గొడవలు పెట్టేసి, ఒకరి భూములు ఒకరికి రాసేయడం, ఇంకొకరి భూమి ఇంకొకరికి రాసేయడం, అలా కాకుండా పర్ఫెక్ట్గా చేయమని మేము చెప్పాం. దీనికి 6 నెలలు టైం తీసుకుందాం అనుకున్నాం. 6 నెలలది ఇంకొక ఎక్స్ట్రా 1 నెల అయ్యింది. 4 రోజుల కిందటే నోటిఫికేషన్ అన్ని రెడీ అయ్యాయి. బుక్కుల కోసం వెయిట్ చేసాం. 8 నెలల్లో కొత్తూరు సవిరిగాం పంచాయతీకి సంబంధించి, రెవెన్యూకి సంబంధించి 780 మంది రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ 708 మంది రైతులకు పాస్ బుక్లు రావడం జరిగింది. ఎక్కడ అద్దురాలు వేసేసి, అద్దురాల్లో ఎవరి ఫోటోలు మేము ఎవరు వేసుకోలేదు. అలాగే పాస్ బుక్ల మీద కూడా ఎక్కడ కూడా ఎవరి ఫోటో లేదు. ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు ఏ ఉద్దేశంతో ఈ పెట్టారో అది ఇప్పుడు పోలీస్ అధికారులు, సిబ్బంది వ్యక్తిగత, వృత్తిపరమైన సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి తెలిపారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన డయల్ యువర్ ఎస్పీ పోలీస్ గ్రీవెన్స్ కార్యక్రమంలో వివిధ పోలీస్ స్టేషన్లో విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఫోన్ ద్వారా తమ సమస్యలు వినతులను ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. అందిన ప్రతి వినతిని పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, విధి నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. సిబ్బంది సంక్షేమానికి సంబంధించిన అంశాల్లో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని ఎస్పీ పేర్కొన్నారు. డిఎస్సి పరీక్షల్లో చోటు చేసుకున్నట్లు ఆరోపణలు ఎదురవుతున్న అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ధర్మాన ప్రసాదరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువత విద్యార్థులకు న్యాయం జరిగే వరకు వారి పోరాటానికి అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. శ్రీకాకుళం నియోజకవర్గం గార మండలానికి చెందిన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ యువజన విద్యార్థి విభాగం నాయకులు పొన్నాడ బ్రిడ్జి సమీపంలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద చేపట్టిన 3వ రోజు రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు. డిఎస్సి పరీక్షల్లో అవకతవకలకు నిరసనగా ఏపీ జన్జీవార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. 3వ రోజు దీక్ష శిబిరాన్ని సందర్శించిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు దీక్ష చేస్తున్న యువత విద్యార్థులను కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిఎస్సి పరీక్షలను ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతలో అవకతవకల ఆరోపణలు తీవ్రంగా ఆందోళనకు కారణమయ్యాయని అన్నారు. ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కష్టపడి సిద్ధమైన అభ్యర్థులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విద్యార్థి విభాగం నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, నిరుద్యోగ అభ్యర్థులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డిఎస్సి అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు రిలే నిరాహార దీక్షను కొనసాగిస్తామని నాయకులు తెలిపారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పాతపట్నం నియోజకవర్గం మెలియపుట్టి మండలం దీనబంధుపురం పంచాయతీలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమ విజయాలు, ప్రజాపాలన, ఇంటింటికి అభివృద్ధి కార్యక్రమంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, వృద్ధులు తదితర అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం, విద్యుత్, వ్యవసాయ రంగాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థాయి నాయకులు పాల్గొన్నారు. మెలియపుట్టి మండలం వెంకటాపురం గ్రామంలో నిర్వహించిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొని రైతులకు నూతన పాస్ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ రాజముద్ర క్యూఆర్ కోడ్ తో భద్రతా ప్రమాణాలు పాటిస్తూ కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తున్నామని తెలిపారు. రైతుల భూములకు పూర్తి భద్రత కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు. భూ సమస్యల పరిష్కారం, వివాదాస్పద భూముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. గిరిజన హక్కుల పరిరక్షణ కోసం ఆదివాసీ గిరిజన సంఘాలు ఇచ్చిన పిలుపుతో శనివారం సీతంపేటలో మన్యం బంద్ ప్రశాంతంగా జరిగింది. పట్టణంలోని దుకాణాలు స్వచ్ఛందంగా మూతపడగా ఆర్టీసీ బస్సులు యథావిధిగా నడిచాయి. అనంతరం గిరిజన సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. గిరిజన సంఘం కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ గిరిజన హక్కుల కోసం ప్రత్యేక చట్టం తెస్తామని, ప్రభుత్వం ఇచ్చిన హామీకి సుమారు 900 రోజులు గడిచినా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. జీవో నంబర్ 3ను పునరుద్ధరించాలని, 1/70 చట్టంలోని లోపాలను సరిచేసి ఆదివాసులకు న్యాయం చేయాలని సీనియర్ నాయకుడు బిడ్డగా అప్పారావు డిమాండ్ చేశారు. గిరిజన సంఘం నాయకుడు తిరుపతిరావు మాట్లాడుతూ నాన్ షెడ్యూల్ గ్రామాలను షెడ్యూల్ ప్రాంతాల్లో చేర్చాలని, గిరిజన హక్కుల పరిరక్షణపై ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పాడేరులో చంద్రబాబు నాయుడు గారు ఈ 3 విషయాల మీద స్పష్టమైన హామీగా ఇవ్వకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తున్నాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏజెన్సీలో డోలీ మోదలు ఉండాలని చెప్పారు. ఇవాళ ఒక మంచానికి 3 ఉన్నారు. వాళ్ళ పిల్లలు మాత్రం మద్రాసులో, చెన్నైలో మాత్రం ట్రీట్మెంట్లు చేసుకోవచ్చు. గిరిజనులు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో బెడ్కి 3 చెప్పిన మలేరియా జ్వరాలతో ప్రాణాలు కోల్పోతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఉప ముఖ్యమంత్రి కూడా సాలూరులో చాలా మాటలు చెప్పారు. ఏజెన్సీ నా ఆత్మ అని చెప్పేసి ఇవాళ ఆత్మ ఏమైంది? ఆయన పరమాత్మగా మారిపోయాడా?
ఏజెన్సీ కోసం మాట్లాడుతున్నావు ఉప ముఖ్యమంత్రి కూడా తేల్చుకోవాలని చెప్పేసి ఇవాళ ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ గ్రామ దేవత శ్రీ గారమ్మ తల్లి ఆషాఢ మాసం సందర్భంగా శనివారం శాకాంబారి అమ్మవారిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు సింహాచలం మాట్లాడుతూ గారమ్మ ఉత్సవాలను ఏటా ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. గారమ్మ తల్లి ఉత్సవాలకు పాలకొండలో దశాబ్దాల చరిత్ర ఉందని 1854లో గ్రామ పెద్ద దుప్పాడ బాబు కుముకుదాకర్ నాయుడు ఆధ్వర్యంలో ఉత్సవాలు వైభవంగా జరిగాయని తెలిపారు. అప్పట్లో గారమ్మ తల్లితో పాటు నీలమ్మ తల్లి, పొరటాల పోలమ్మ తల్లికి కూడా ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించేవారని పేర్కొన్నారు. సిరిమాను ఉత్సవాల్లో తొలి పూజల అనంతరం పులివేషాలు, పగటి వేషాలు, సాముగరడీలు, తప్పటిగుళ్ళు, మేళతాళాలతో పెద్ద ఎత్తున వేడుకలు జరిగేవని వివరించారు. శ్రీకాకుళం నగరంలోని మొండేటి వీధిలో కొలువై ఉన్న అలవేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శనివారం స్వామివారికి అత్యంత ప్రీతికరమైన రోజుగా భావించే భక్తులు ఉదయం నుంచే ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, అలంకరణలు నిర్వహించి వేద మంత్రోచ్చారణ పద్య పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అలవేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న భక్తులు కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు కలగాలని ప్రార్థించారు. శనివారం సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు ఆలయ నిర్వాహకులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. వార్తల సమాప్తం. తరువాత బులెటిన్ లో కలుసుకుందాం. నమస్కారం.